ఓం గం గణపతయే నమః. మీ జీవితం ఎటుచూసినా కష్టాలమయంగా ఉందా? చేసే పనిలో అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయా? అయితే ఒక్క క్షణం ఆగండి. ఈరోజు మీరు ఈ మాటలు వింటున్నారంటే ఆ విఘ్నేశ్వరుడు మీ తలరాతను మార్చాలని సంకల్పించినట్టే. ఎందుకంటే ఎంతటి దారిద్ర్యం పట్టినవాడినైనా కుబేరుడిగా మార్చగలిగే శక్తి, మృత్యువు అంచుల వరకు వెళ్లిన ప్రాణాన్ని సైతం నిలబెట్టగలిగే మహిమ ఒక్క సంకటహర చతుర్థి వ్రతానికి మాత్రమే ఉంది. ఇది సామాన్యమైన రోజు కాదు. సాక్షాత్తు ఆ పరమశివుడు ఆచరించిన వ్రతమిది. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు వారి కష్టాలను తీర్చుకోవడానికి శ్రీకృష్ణ పరమాత్ముడు ఉపదేశించిన అద్భుతమైన మార్గమిది. ఈరోజు ఈ కార్యక్రమం పూర్తయ్యేలోపు మీ కష్టాలను భస్మం చేసే ఒక గొప్ప రహస్యాన్ని, తరతరాలుగా ఋషులు దాచిన ఒక అద్భుత పూజా విధానాన్ని మీకు తెలియజేయబోతున్నాను. ఏకాగ్రతతో వినండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ముందుగా సంకటహర అనే మాటలోని అర్థాన్ని గమనిద్దాం. సంకట అంటే కష్టాలు, హర అంటే హరించడం లేదా పూర్తిగా తొలగించడం. అంటే మనకు తెలిసి తెలియక చేసిన పాపాల వల్ల, గ్రహదోషాల వల్ల వచ్చే ఇబ్బందులను సమూలంగా నాశనం చేసే పర్వదినమే ఈ సంకటహర చతుర్థి. ప్రతి మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజు అంటే కృష్ణపక్ష చెవితినాడు ఈ తిథి వస్తుంది. వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన తిథి ఇది. ఈ రోజున గణపతిని సంకటహర గణపతిగా ఆరాధిస్తాం. అసలు ఈ రోజుకి ఇంత శక్తి ఎలా వచ్చింది? పురాణాల ప్రకారం ఒకానొకప్పుడు యమధర్మరాజుకు కూడా ఒక విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు ఆయన భూలోకానికి వచ్చి ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాడట. మృత్యువుకే అధిపతి అయిన యముడికే కష్టాలు తప్పనప్పుడు మానవమాతృలం మనమెంత? కాని ఆ విఘ్నేశ్వరుని పాదాలు పట్టుకుంటే కొండంత కష్టం కూడా మంచులా కరిగిపోతుంది అనడానికి ఇదే నిదర్శనం. ముఖ్యంగా ఎవరి జాతకంలో అయితే కుజదోషం ఉందో, ఎవరైతే కోర్టు కేసులు, భూతగాదాలు, శత్రుభయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారో వారికి ఈ వ్రతం ఒక వజ్రాయుధం. దీని వెనుక ఉన్న ఒక అద్భుతమైన ఇతిహాసాన్ని ఇప్పుడు క్లుప్తంగా చెబుతాను వినండి. ద్వాపరయుగంలో పాండవులు జూదంలో ఓడిపోయి, రాజ్యాన్ని కోల్పోయి, అరణ్యాలలో కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నారు. ద్రౌపదితో సహా పంచపాండవులు పడరాని పాట్లు పడుతున్న సమయమది. అప్పుడు వారిని పరామర్శించడానికి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు అడవికి వచ్చాడు. ధర్మరాజు కన్నీళ్లతో కృష్ణుణ్ణి అడిగాడు, కృష్ణా, మాకు ఈ కష్టాల నుండి విముక్తి ఎప్పుడు? మేము మళ్లీ మా రాజ్యాన్ని పొందగలమా అని. అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో, ధర్మనందనా, సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరుల ముద్దుల పట్టి అయిన గణనాథుణ్ణి ఆశ్రయించు. రాబోయే సంకటహర చతుర్థినాడు వ్రతాన్ని ఆచరించు. మీ కష్టాలన్నీ పటాపంచలైపోతాయి అని ఉపదేశించాడు. కృష్ణుడి మాట ప్రకారం ధర్మరాజు అరణ్యంలోనే మట్టితో గణపతిని చేసి, గరికతో పూజించి, సంకటహర చతుర్థి వ్రతాన్ని అత్యంత నిష్టగా ఆచరించాడు. ఆ వ్రత ప్రభావం వల్లనే పాండవులు కౌరవులపై విజయం సాధించారు. పోగొట్టుకున్న రాజ్యాన్ని, సంపదను, కీర్తిని తిరిగి పొందారు. చూశారా, రాజ్యం పోయిన చక్రవర్తికే మళ్లీ సింహాసనాన్ని కట్టబెట్టిన వ్రతమిది. మరి మన చిన్న చిన్న సమస్యలను ఆ స్వామి తీర్చలేడా? తప్పకుండా తీరుస్తాడు. కావాల్సింది కేవలం నమ్మకం. మరి ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి? నియమాలేంటి? పొరపాటున కూడా చెయ్యకూడని తప్పులేంటి? జాగ్రత్తగా వినండి. ఈ వ్రతం చేసేవారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలస్నానం చేసి, దైవ ప్రార్థనతో రోజును ప్రారంభించాలి. రోజంతా ఉపవాసముండటం శ్రేయస్కరం. ఆరోగ్యం సహకరించని వారు పాలు, పండ్లు తీసుకోవచ్చు. కాని అన్నం మాత్రం ముట్టకూడదు. అసలైన పూజ సాయంత్రం వేళ అంటే ప్రదూషకాలంలో మొదలవుతుంది. సూర్యుడు అస్తమించి చంద్రుడు ఉదయించే సమయం చాలా ముఖ్యం. మీ పూజామందిరంలో వినాయకుడి పటం లేదా విగ్రహాన్ని ఉంచి ఎర్రటి పూలతో అలంకరించండి. స్వామికి అత్యంత ఇష్టమైనది గరిక. 21 గరికపోచలను తీసుకుని ఒక్కొక్క నామాన్ని స్మరిస్తూ స్వామి పాదాల చెంత ఉంచండి.
ఉండ్రాళ్ళు, బెల్లం, అరటిపండ్లు నైవేద్యంగా సమర్పించండి. ఇక్కడొక ముఖ్యమైన విషయం. చాలామంది పూజ చేసి లేచిపోతారు, కాని సంకటహర చతుర్థి నాడు చంద్రదర్శనం తప్పనిసరి. రాత్రి చంద్రుడు వచ్చిన తర్వాత చంద్రుణ్ణి చూసి చేతులు జోడించి నమస్కరించి ఆ తరువాతే మీ ఉపవాసాన్ని విరమించాలి. చంద్రుడికి అర్ఘ్యం అంటే నీరు వదలడం వల్ల మన జాతకంలో ఉన్న మానసిక దోషాలు తొలగిపోతాయి. ఈ వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 వారాలపాటు ఆచరిస్తామని మొక్కుకుంటే మీరు అనుకున్న పనులు చకచకా జరిగిపోతాయి. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. వివాహం కానివారికి కళ్యాణ ఘడియలు దగ్గరపడతాయి. వ్యాపారస్తులకు ధనలాభం కలుగుతుంది. గుర్తుంచుకోండి, కష్టమనేది మనిషికి రావడం సహజం. కాని ఆ కష్టాన్ని చూసి భయపడకూడదు. నాకు ఆ విఘ్నేశ్వరుడున్నాడు అనే ధైర్యంతో అడుగు ముందుకు వేయండి. ఈ వచ్చే సంకటహర చతుర్థినాడు సంపూర్ణ భక్తితో స్వామిని ఆరాధించండి. మీ జీవితంలో వెలుగులు నింపుకోండి. సాధారణ సంకటహర చతుర్థి ఒక ఎత్తైతే అంగారక చతుర్థి మరొక ఎత్తు. అసలు దీని విశిష్టత ఏంటి? ఇది ఎందుకంత శక్తివంతమైనది? మంగళవారం నాడు వచ్చే సంకటహర చతుర్థినే అంగారక చతుర్థి అంటారు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. పూర్వం భూదేవి కుమారుడైన అంగారకుడు అంటే కుజుడు తీవ్రమైన అనారోగ్యంతో చర్మవ్యాధితో బాధపడుతూ ఉండేవాడు. ఎన్ని ఔషధాలు వాడినా ప్రయోజనం లేకపోయింది. అప్పుడు నారద మహర్షి సలహా మేరకు అంగారకుడు అవంతీ నగరానికి వెళ్లి అక్కడ గణపతిని ప్రతిష్ఠించి మంగళవారం నాడు వచ్చే చతుర్థి తిథి నాడు కఠోర దీక్షతో పూజించాడు. గణపయ్య కరుణించాడు. అంగారకుడి వ్యాధిని నయం చేయడమే కాకుండా అతన్ని గ్రహాల సరసన నిలబెట్టాడు. అప్పటినుంచి మంగళవారం నాడు వచ్చే చతుర్థికి అంగారక చతుర్థి అని పేరొచ్చింది. కాబట్టి ఎవరికైతే జాతకంలో కుజదోషముందో, ఎవరికైతే పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్నాయో వారు క్యాలెండర్ చూసుకుని మంగళవారం నాడు చతుర్థి ఎప్పుడు వస్తుందో గమనించి ఆ రోజు పూజ చేస్తే ఖచ్చితంగా మీ బాధలు తీరుతాయి. ఇది ముమ్మాటికీ సత్యం. చివరగా ఒక్క మాట. పూజలు ఎన్ని చేశామన్నది ముఖ్యం కాదు, ఎంత ఆర్తితో చేశామన్నదే ముఖ్యం. నా కష్టం తీరుతుందా అనే అనుమానంతో పూజ చేయకండి. నా స్వామి ఉన్నాడు, నాకేం భయం లేదు అనే నమ్మకంతో చెయ్యండి. రేపే సంకటహర చతుర్థైతే ఈరోజే సిద్ధమవ్వండి. మీ కష్టాల చీకటిని చీల్చే శక్తి ఆ గణనాయకుడికి ఉంది. ఈ వీడియోలో చెప్పిన విషయాలు పాటించి చూడండి. వచ్చే సంకటహర చతుర్థి మీ జీవితంలో ఒక కొత్త వెలుగును తీసుకురావాలని, ఆ విఘ్నేశ్వరుని కృప మీపై, మీ కుటుంబంపై సదా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై బోలో గణేష్ మహారాజ్ కీ జై. శుభం.